హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పొట్లకాయ తాలింపు అయితే చేస్తున్నాను. మన చెట్లకు కాసిన పొట్లకాయలేనండి. ఇది పైన ఊరికే చెక్కు అంతా గీరేయండి. స్పూన్తో గీరేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. దీనికి ఏం చెక్కే ఉండదు ఫ్రెండ్స్. ఊరికే పైన కొంచెం కలర్ లాగా అది ఒక కలర్లో ఉండిద్ది. అది గీరేసేస్తే ఊరికే వచ్చేస్తే ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయలు ఒక అర స్పూను సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మెత్తగా చేత్తో అట్లా మ్యాష్ చేయండి. మరీ మెత్తగా కాదు, కొంచెం అట్లా మ్యాష్ చేసేసుకొని వాటర్ పిండి కూడా మనం తాలింపు అనేది చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏం పిండట్లేదు, కొంచెం చేత్తో అట్లా మ్యాష్ చేస్తే మనకి ఉప్పు పసుపు బాగా పట్టి తాలింపు అనేది టేస్ట్గా ఉండిద్దని ఉప్పు వేసి కొంచెం అట్లా కలిపాను అంతేను. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము. తరుగుమాత గింజలన్నీ వేసేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు అయితే ఒక 2 వేసేసుకొని ఇప్పుడు ఎమ్మటే మనం పొట్లకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. వేసిన తర్వాత ఉల్లిపాయ అయితే నేను తిరగమాతలో వేయలేదండి, ఇప్పుడైతే వేసుకుందాము. ఆనియన్స్ అనేది ఇప్పుడు ఇట్లా కూడా వేసుకుంటే చాలా బాగుండేది. ఆనియన్స్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి దీంట్లో మనం వాటర్ ఏమి వేయని అవసరం లేదు. పొట్లకాయలు వచ్చే వాటర్తోనే మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. మరీ అంత డ్రైగా కాకుండా ముద్దలాగా అయితే వచ్చిందండి, చాలా బాగుండిద్ది అన్నంలో కలుపుకునేదానికి. ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. మూత పెట్టినా కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి పొట్లకాయ అనేది త్వరగానే అయిపోయింది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారు కదా, పొట్లకాయ ఈ ముక్క కూడా చక్కగా ఉడిగిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లి కారం అయితే వేసుకుందాం. మనం వెల్లుల్లి, జీలకర్ర, కారం అయితే వేసుకుంటున్నాను. ఇవి అయితే 3 దంచేసుకొని ఆ ముద్ద అయితే ఇప్పుడు వేసేసుకుందాం. వెల్లుల్లి కారము ఇట్లా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు అయితే సరిపోకపోతే చూసి అయితే వేసుకోండి. ఉప్పు నేను ఇందాక పొట్లకాయ ముక్కల్లో వేసాను కదా, కారంలో కూడా మాకు ఉప్పు అయితే ఉండిద్దండి, అందుకే నేను సాల్ట్ అయితే వేయలేదు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోయిద్ది. 2 నిమిషాల తర్వాత మనకి పొట్లకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మరి అంత డ్రైగా లేకుండా మనకి చక్కగా ముద్దలాగైతే వచ్చింది. అన్నంలో కలుపుకునేదానికి చాలా బాగుండేది, టేస్ట్ కూడా బాగుండిద్దండి. ఓసారి ఇలా ట్రై చేయండి మీరు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.